खलु यत्र भावात् माङ्गल्यभाजि मधुमाजिनि मन्मथेन मय्यापतेतु तदिह मन्दरवीक्षणार्थं హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు కాశీ విశాలాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. మనందరికీ తెలుసు అమ్మవారి శక్తి పీఠాలు 18గా చెప్తారు. 18 శక్తి పీఠాలు కూడా దర్శించుకోలేని వాళ్ళు కూడా కంచిలో కామాక్షిని, మధురలో మీనాక్షిని, అలాగే కాశీలో విశాలాక్షి అమ్మను గనుక ఈ 3 శక్తి పీఠాలను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి 18 శక్తి పీఠాలు దర్శించుకున్నటువంటి పుణ్యం లభిస్తుందట. అంటే 18 శక్తి పీఠాల్లో కల్లా 3 ప్రత్యేకమైనవి, అందులో ముఖ్యమైనదిగా కాశీ విశాలాక్షమ్మ అని చెప్పుకుంటారు. అలాంటి కాశీ విశాలాక్షమ్మ టెంపుల్కి మేము అభిషేకం చేయడం నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. అక్కడ నాకు జరిగినటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. అలాగే టెంపుల్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను. కాశీ విశాలాక్షి అమ్మ టెంపుల్లో అభిషేకం అయితే నిర్వహించామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎంతుందో తెలుసా? 13 degrees అండి. కరెక్ట్గా 3 అవుతుంది. 3:15 వరకు మేము అక్కడ ఉండాలి. అమ్మది అభిషేకం ఉందన్నమాట. సో ఈరోజు స్వయంభూ శక్తిపీఠాల్లో ఒకరైనటువంటి కాశీ అమ్మ విశాలాక్షిది అభిషేకం ఉంది. ఆ తర్వాత చీరలో ఒడిబియ్యం పెట్టాలనుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, మేము రాత్రి 2 గంటలకల్లా నిద్ర లేచాం. డిసెంబర్ 16 సోమవారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి ఉందన్నమాట. ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో మేము కాశీ విశాలాక్షి అమ్మ యొక్క శక్తిపీఠం యొక్క నిజరూప దర్శనం యొక్క అభిషేకం చేయడానికైతే ఒక్కరోజు ముందుగానే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ అమ్మను నా చేతులతో తాకి అభిషేకం చేస్తానా, శక్తిపీఠం అమ్మవారిని నేను దర్శించుకుంటానా అనేటటువంటి ఆలోచనలతో ఆ రోజంతా నాకు నైట్ నిద్రే పట్టలేదు. 2 గంటలకల్లా లేచి చక్కగా తలస్నానం చేసి, నేను చీర, మా వారు పంచ, లుంగి అలాంటిది కట్టుకొని సాంప్రదాయమైనటువంటి దుస్తుల్లో 3 గంటల 15 నిమిషాలకి కరెక్ట్గా అభిషేకం స్టార్ట్ అవుతుందన్నారు. కరెక్ట్గా మేము 3 గంటల వరకు అక్కడ ఉంటే సరిపోతుందని చెప్పారనమాట. సో మేము 2కి లేచి తయారై 3 గంటలకల్లా మేము బయలుదేరాం. మాకు ఒక 10 నిమిషాల డిస్టెన్స్లోనే టెంపుల్ ఉందన్నమాట. అక్కడ రిక్షాలు దొరుకుతాయి, రిక్షాలు ఎక్కి వెళ్ళొచ్చు. మేము ఉండేది హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కదా. ఈ కాశీ విశాలాక్షమ్మ టెంపుల్ కానీ, అన్నపూర్ణాదేవి, వారాహి అమ్మ, డుండి గణపతి, ఇవన్నీ కూడా విశ్వనాథ్ టెంపుల్ జ్యోతిర్లింగానికి వెళ్ళేటటువంటి దారిలోనే మధ్యన ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కాశీ విశాలాక్షి అమ్మ టెంపుల్ అయితే మీర్ ఘాట్ దగ్గర ఉంటుంది. మణికర్ణిక ఘాట్ కూడా అమ్మవారి దేవాలయానికి వెనుక భాగంలోనే ఉంటుందన్నమాట. సో ఈ అమ్మవారి టెంపుల్కి మనం వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ మార్నింగ్ మీకు 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం రాత్రి 10:30-11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. ఎప్పుడు వీలు కుదిరినా కానీ అమ్మను తప్పకుండా మనం దర్శించుకోవచ్చు. అయితే ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళాం కాబట్టి అప్పుడు లైన్ లేదు. 5:30-6 అయిందంటే అప్పటి నుంచి లైన్ ఎక్కువగా వస్తుంది. ప్రశాంతంగా మేము అమ్మ యొక్క అక్కడ వెళ్ళి అభిషేకం చేసుకోవడం. ఇప్పుడు సాధారణంగా మనం ఏదో ఒక ఊరికి వెళ్ళాం, అక్కడ ప్రదేశంలో మనకి ఏదీ తెలియదండి. ఏదో లైన్ పట్టామా, అమ్మను ఒక 2-3 సెకండ్లు అలా చూసిన తర్వాత తోసేస్తారు. ఎంతసేపు చూస్తారు, వేరే వాళ్ళకి టైం ఇవ్వద్దా అని. అలాంటి ప్రదేశం పుణ్యక్షేత్రం శక్తిపీఠానికి వెళ్ళి అక్కడ అమ్మ దగ్గర దాదాపుగా మేము 2 గంటల టైం స్పెండ్ చేసాం గర్భగుడిలో. ఎంత మనసుకు సంతోషాన్ని, హాయినిచ్చిందంటే ఆ మాటలని నేను అసలు ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా నాకు మాటలు రావట్లేదు. అలాంటి శక్తిపీఠం అమ్మ దగ్గర మేము 108 ప్రదక్షిణాలు చేయడం, అలాగే కనకదార స్తోత్రం చదువుకోవడం, అలాగే లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఇంత అద్భుతమైనటువంటి మెరాకిల్స్ జరిగాయంటే మాటల్లో చెప్పలేదు. చాలా చలిగా ఉంది. మా వారు కూడా లుంగి షర్ట్ వేసుకున్నారు, స్వెటర్ వేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేస్తామని మాస్క్ అన్నీ పెట్టుకొని మేమైతే బయలుదేరామన్నమాట. అయితే
నేను మనసులో అమ్మవారి కోసం అయితే నాకు ముందే తెలుసు, మేము అమ్మవారికి అభిషేకం మాకు దొరుకుతుందా లేదా అనేది తెలియదు. కానీ ఇక్కడ చూస్తున్నారా, వారాహి అమ్మ టెంపుల్ వచ్చింది మధ్యలోనే. అంటే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అమ్మ దర్శనం కూడా చేసుకున్నాం, అది కూడా మీకు చూపిస్తాను. సో మేము తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. రిక్షాలైనా ఏవైనా సందు లోపలికి రావండి, కొంచెం దూరంలోనే వదిలేస్తారు. దాదాపుగా మనం 1 కిలోమీటర్ వరకు అయితే నడవాల్సి ఉంటుంది. సో మేము నడుచుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగే ఇక్కడ విశ్వనాథ్ టెంపుల్కి లైన్ కట్టే వాళ్ళు కూడా ఉంటారు. చాలా లైన్ ఉంటుందండి, స్పర్శ దర్శనం కోసం లైన్ కడుతూ ఉంటారు. క్యూ లైన్ చాలా ఉంటుంది. సో మనకు అక్కడ ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలనేది ఎవరిని అడిగినా అక్కడ వాళ్ళకు తెలుగు, తమిళ్ అన్ని భాషలో అర్థమవుతాయి. మనకు తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సజెషన్ తీసుకోవచ్చు, లేదా అక్కడ క్లియర్గా తెలుగులో, ఇంగ్లీష్లో బోర్డు కూడా ఉంటుంది. ఆ యారో మార్క్ సింబల్ దృష్టిలో పెట్టుకొని మనం సీదా వెళ్తూ ఉంటే కూడా మనకు అమ్మవారి యొక్క దేవాలయం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా ఎంత పెద్ద లైను. అప్పటికే బయట అందరూ నిల్చొని ఉన్నారు. కానీ మేము అభిషేకం బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. అసలు ఒకరోజు ముందు కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళి చూశాను. కానీ మనం మామూలుగా వెళ్ళినప్పుడు అమ్మవారి ఒంటి నిండా చీరలు, నగలు, వెండిది కానీ బంగారాంది కానీ ముఖం పెడతారు అమ్మకి. సో నిజ రూపంగా అమ్మ ఎలా ఉంటుందనేది మనకు కనిపించదు. ఈ అభిషేకంలో పాల్గొంటే మాత్రం అమ్మ మీద ఏమీ ఉండదన్నమాట. అమ్మను నిజస్వరూపంగా అలా చూస్తూ మన స్వహస్తాలతో, మన చేతులతో అమ్మ యొక్క మొహాన్ని, పాదాలని తాకుతూ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే అరటి పండ్లు, తేనె, పంచదార వీటన్నిటిని అమ్మవారికి సమర్పిస్తూ వెన్న, స్వచ్ఛమైన ఆవు వెన్నను తీసుకొని అమ్మవారికి పూతలాగా పూస్తూ మనం అభిషేకాలు చేస్తూ ఉంటే నా చేతులకు ఉన్నటువంటి వైబ్రేషన్ మామూలుగా రాలేదండి. నిజంగా చెప్తున్నాను, మా వారు నేను ఇద్దరం కలిసి చేశాము. అసలు చేతులకి మామూలుగా వైబ్రేషన్ రాలేదు. మనసులో ఒక అలజడి, ఒక సంతోషం, అదొక రకమైనటువంటి ఫీలింగ్, అది నేను చెప్పలేకపోతున్నాను. కానీ అమ్మవారి శక్తిపీఠం మాత్రం చాలా పవర్ఫుల్. చూడడానికి టెంపుల్ మాత్రం ఇంతేనా అనే విధంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అలా ఎవ్వరూ అనుకోవద్దు, కాకపోతే చాలా చాలా మహిమ గల క్షేత్రం అన్నమాట. వచ్చేసామండి, అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. మేము పంతులు గారికి మేము వచ్చామని బయట నుంచి చెప్పాము. డోర్ పెట్టింది ఉంది కదా, ఒక 5 నిమిషాలు బయట కూర్చోండి అమ్మా, నేను పిలుస్తాను అన్నారు. సో బయట కూర్చొని అదంతా కూడా అప్పుడు ప్రశాంతంగా అమ్మ యొక్క గోపురం కావచ్చు, వాతావరణం కావచ్చు, అంతా కూడా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ అక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. కరెక్ట్గా 3:10 నిమిషాలు అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. 3:15 అభిషేకం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా ఉంటుంది అమ్మవారి ద్వారం ఎంట్రన్సు. గజలక్ష్మితో సహా ఏనుగులతో అమ్మవారి సింహద్వారం పైన లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే మీదన కూడా చాలామంది దేవత యొక్క ప్రతిమలు, నందీశ్వరుడు, శివపార్వతులు అందరూ కొలువై ఉంటారు. సో అక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ శివలింగాలు ఉంటాయి, గణపతి ఉంటాడు, ఆదిశంకరాచార్యుల వారు ఉంటారు. అయితే పురాణ కథల ప్రకారం ఏం చెప్తూ ఉంటారంటే, అమ్మవారి యొక్క శక్తి పీఠాలు 18, అంటే దక్షుడు ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడనమాట. ఆ యజ్ఞానికి సతీదేవి ఒక్కతే వెళ్తుంది. అక్కడ శివుణ్ణి అవమానించడం వల్ల సతీదేవి ఆత్మహత్య చేసుకుంటుంది. అందులో భాగంగా శివుడు 3వ కన్నును తెరిచి దక్షుణ్ణి చంపేస్తాడు. అప్పుడు శివుడు అనేకమైనటువంటి కోపంతో సతీదేవి యొక్క శరీరాన్ని పట్టుకొని ముల్లోకాలు తిరుగుతాడట. ఆ కోపాన్ని తగ్గించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో
సతీదేవి యొక్క శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడట. ఆ 18 భాగాలు ఎక్కడెక్కడైతే పడతాయో వాటిని 18 శక్తిపీఠాలుగా చెప్పుకుంటారు. అందులో 17వ శక్తిపీఠం అమ్మవారి యొక్క చెవి పోగులు, అంటే ఎక్కడైతే చెవి కుండలాలు కమ్మలు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదండి, చెవి యొక్క భాగం పడిన చోట కాశీ విశాలాక్షి అమ్మగా చెప్పుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లోపల ఒక మూర్తి ఉంటుంది. ఇది స్వయంభు అన్నమాట అమ్మవారి శక్తిపీఠం. ముందరున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారంట. అంటే అసలైనటువంటి శక్తిపీఠం యొక్క శక్తిని నేరుగా చూసి ఎవరు తట్టుకోలేరని ముందుగా అమ్మ 2 కన్నులతో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల వారు విశాలమైన నేత్రాలు గల కాశీ విశాలాక్షి అమ్మని అలా ప్రతిష్టాపించారు. మనం టెంపుల్కి వెళ్తే ముందరున్న అమ్మనే కాశీ విశాలాక్షి అమ్మ అని అనుకుని చూసి రాకూడదు. కొంచెం సైడ్గా వెళ్ళి చూస్తే లోపల ఉన్నటువంటి అసలైనటువంటి స్వయంభు కాశీ విశాలాక్షి అమ్మ మనకు కనిపిస్తుంది అనమాట. మేము 3 జంటలు అభిషేకంలో అయితే పాల్గొన్నామండి. అభిషేకం మీరు చేయాలి అనుకుంటే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అన్నమాట. విశేష పర్వదినాలు, పౌర్ణమి లేదా ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అభిషేకానికైతే అలో చేయరు. నార్మల్ డేస్లో మీరు వెళ్తున్నప్పుడు ఒక 2 రోజుల ముందుగానే మీరు ఎవరైనా అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పండితుడిని కలిసి మీరు మాట్లాడుకున్నట్టయితే కనుక వాళ్ళు సమయం చెప్తారు. ఆ సమయం కల్లా మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అభిషేకంకి వాళ్ళు ఎంత చెప్తే మనం అంత డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం 2 పట్టు చీరల్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. 2 పట్టు చీరలు ఎందుకంటే ఒకటి స్వయంభుకి, అలాగే ముందరున్నటువంటి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టాపించినటువంటి కాశీ విశాలాక్షమ్మకి, రెండుకి కూడా మనం తీసుకెళ్ళినటువంటి 2 చీరలను అయితే కడతారు. ఇక్కడ మీరు చూస్తున్నారో మేము స్వయంగా 3 జంటలు పాల్గొన్నామన్నమాట. ముగ్గురము కూడా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని మా చేతులతోనే అక్కడ అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. పంచామృతంగా అమ్మకు తాకి చేసినటువంటి ఈ పంచామృత అభిషేకాన్ని మేము 10 మందికి అక్కడ పంచిపెట్టడం, అలాగే అభిషేకం మాకు మొత్తం కూడా ఒక 40 మినిట్స్ జరిగిందండి. అభిషేకం తర్వాత అమ్మవారిని చీర కట్టి నగలు వేసి అలంకరిస్తారు కదా, ఆ సమయంలో మాకు పండితుడు ఏం చెప్పాడంటే, ఇంత పర్వదినం పౌర్ణమి విశేషమైన దినం కాబట్టి మీరు 108 ప్రదక్షిణాలు అమ్మకు చేయండి అని చెప్పారన్నమాట. అంతేకాకుండా అమ్మకి ఆ రోజంతా కట్టినటువంటి స్వయంభు మూర్తికి కట్టినటువంటి చీరలను కూడా మాకు ముగ్గురికి కూడా ప్రసాదించడం జరిగింది. అమ్మ యొక్క శక్తిపీఠం ఉన్నటువంటి చీర నాకు రావడం, అలాగే అక్కడ 108 ప్రదక్షిణాలు చేయడం, మనస్ఫూర్తిగా అక్కడ కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో క్లీన్ చేసేవాళ్ళు తొందరగా రాలేరు, మేము బ్రహ్మి ముహూర్తంలోనే వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంతో కొంత టెంపుల్ని క్లీన్ చేసే అవకాశం కూడా మాకు రావడం, నిజంగా కాశీ విశాలాక్షి అమ్మ అనుగ్రహము, ఆ కాశీ విశ్వనాథుడి అనుగ్రహం ఉంటేనే అమ్మను చూస్తూ అమ్మ దగ్గర కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తుంటే అసలు మామూలుగా వైబ్రేషన్ రాలేదండి. మనసులో చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. తప్పకుండా మీరు ఎవ్వరు వెళ్ళినా, ఇంత తక్కువ రోజులు అక్కడ ఉన్నా ఖచ్చితంగా కాశీ విశాలాక్షి అమ్మను దర్శించుకోండి. అలాగే అమ్మ యొక్క నేత్రాలు, చూపు మన మీద పడితే గనక మనకు ఎటువంటి కష్టాలు, బాధలు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కావచ్చు, సంతానం లేని వాళ్ళకి సంతానం కావచ్చు, చాలా అమ్మ యొక్క చూపు పడితేనే మన దశ తిరిగిపోతుందని చెప్తారు. అలాంటి అమ్మ యొక్క గుడిలో నేను అభిషేకం చేయడం నా చేతులతో, అలాగే అమ్మ కట్టుకున్నటువంటి చీర నాకు ప్రసాదంగా రావడం, అమ్మ యొక్క శక్తి పీఠానికి నేను 108 ప్రదక్షిణాలు బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం, ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయండి. ఆ తర్వాత మేము మంచి అనుభూతులతో బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా 5:30 అయిందండి మేము బయటకు వచ్చేసరికి. అప్పుడు వారాహి అమ్మ దర్శనం కూడా ప్రతిరోజు ఉదయం 7 నుంచి, అంటే 6 గంటల నుంచి
మనకు 9 గంటల మధ్యలోనే అమ్మ యొక్క దర్శనం ఉంటుంది. రాత్రంతా కూడా క్షేత్ర పాలకురాలిగా కాశీ పట్టణం అంతా తిరిగి కాశీ మొత్తం కూడా అమ్మవారి చూపుతో, కంటి చూపుతో అమ్మ కంట్రోల్ చేస్తూ కాపాడుతుందట. కాశీలో ఎటువంటి ప్రమాదాలు కాకుండా వారాహిదేవి కాపాడుతుందట. సో అమ్మ రాత్రంతా తిరిగి వచ్చి ఉదయానికల్లా గుడికి చేరుకుంటుందన్నమాట. అమ్మ చాలా శక్తి రూపం. ఇప్పటి వరకు అక్కడ ఉండేటటువంటి ఊర్లో ఆ ప్రధాన అర్చకులు 2 పండితులు తప్ప అక్కడ చుట్టుపక్కల వందల సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా వారాహిదేవి అమ్మ రూపాన్ని డైరెక్ట్గా ఎవరు చూడడానికి లేదన్నమాట. కన్నాళ్ళుంటాయి, ఒక కిటికీ లాంటివి పెడతారు. అమ్మ భూగర్భంలో ఉంటుంది కాబట్టి, భూపాతాళంలో అమ్మ ఉంటుంది కాబట్టి మనం పైనుంచి ఆ కిటికీలోంచి మాత్రమే అమ్మని దర్శించుకోవాలి. అలా దర్శించుకున్నప్పుడు అమ్మ యొక్క పాదాలు, అమ్మ యొక్క ముఖం కొంచెంగా మనకు కనిపిస్తుంది. ఆ ముఖాన్ని దర్శించుకొని మనం అమ్మకు, కాశీ అంటేనే చుట్టుపక్కల మనం వెళ్తుంటేనే ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలు కనిపిస్తాయండి. మనం వాటన్నిటిని దర్శించి వెళ్ళాలి. అక్కడ ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు కావు, అవి స్వయంగా కాశీ విశ్వనాథుడి కోసం వచ్చి తపస్సు చేసి అక్కడే ఉండిపోయినటువంటి ప్రతిమలు కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎంత చిన్న టెంపుల్ అయినా చాలా ప్రత్యేకమైనది. అందులో శక్తిపీఠం ఎలా ప్రసిద్ధో వారాహి అమ్మని దర్శించుకోవడం కూడా అంతే ప్రసిద్ధి. వారాహి అమ్మని కనుక దర్శించుకుంటే మనకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తామని కూడా చెప్తుంటారు. మరొక వీడియోతో కలుస్తాను. ఓం నమః శివాయ.